మాచర్ల కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట మాచర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేసిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి. ఎస్సీ మరియు ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. రాజకీయ శాశ్వతం కాదని రానున్న రోజుల్లో 1కి 10 రెట్లు సమాధానం చెబుతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు. నాయకత్వం జై జగన్ జై జగన్ ఎలక్షన్స్ ముందు సూపర్ 6 పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కూడా మోసం చేయటమే కాకుండా గడిచిన 7 నెలల కాలంలో వాళ్ళు ఏదైతే సూపర్ 6 పేరుతో చెప్పారో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంబంధించి పేదల యొక్క పట్టబొట్టే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ ముందు అనేక మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇంకా తగ్గిస్తాం అని పదే పదే చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద రైతుల మీద 15,485 కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎంత దిగజారిపోయి అబద్ధాలు ఆడారంటే పోటీ పెట్టి కూడా మరీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి. ఒక్కటంటే ఒక్కటే హామీ అమలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఈ రకంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి అనేక స్కీముల ద్వారా ఏ రకంగా అయితే ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. వీళ్ళు చేసే మోసాలను గమనించమని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలదీస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టేసి బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈ తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రోజులు బెదిరిస్తాం, ఈ రకంగా ఎంతమందిని జైల్లో పంపుతారని కూడా అడుగుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్ల పైచిలుకు, లక్షల కోట్ల పైచిలుకు పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఏకకాలంలో 1,30,000 మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళని ఉద్యోగాలు చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఏదైనా ఆ వైపు ఏమైనా అడుగులు వేశారని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఇది ఎల్లకాలం ఉండదు. నేను చెప్తా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కానీ ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని మాకేం కాదు, మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే క్రమంలో ఈరోజు దాడులు చేస్తా ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైసీపీకి ఓటేశారా, జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పరుడుగా ఉన్నారా, వాళ్ళందరూ కూడా ఏరి పెన్షన్లు తీయడానికి ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఈరోజు ఎవరైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే అమలు చేయండి అని సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈరోజు వెంటాడి వేధించి కేసులు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ కూటమి నాయకులు నేను కోరుతా ఉన్నాను. నిజాయితీగా చేయండి. నిజంగానే మమ్మల్ని మేము ఇచ్చాం 2,70,000 కోట్ల పైచిలకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం. 1,30,000
వేల మంది ఒకేసారి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మేము 5 సంవత్సరాల కాలంలో 2,34,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు, ఆశతో ఉంటారు, మిమ్మల్ని నమ్మారు. దయచేసి ఈ సందర్భంగా మనందరం కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం చేత అమలయ్యే విధంగా కూడా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కూటమి నాయకులని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఏదైతే మీరేదో తప్పుడు లెక్కలతోటి మీకున్న మీడియా తోటి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం దయచేసి చేయొద్దండి. మీరు ఏదైతే 15,485,000 కోట్ల రూపాయలు ప్రజల మీద రైతుల మీద భారం మోపి వాళ్ళని యొక్క గుండెల మీద అన్ని కార్యక్రమం ఏదైతే చేస్తానో దయచేసి అది మానుకోవాలి. మీరు అన్నమాట ప్రకారం ఏదైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు తెలియదా, అందువల్ల మేము పెంచుతున్నామని భక్తులు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. దయచేసి ఎలక్షన్స్ ముందు మీకు తెలియదా? అనుభవం ఉన్న నాయకుడు నేను ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకున్న చంద్రబాబు నాయుడు తెలియదని అడుగుతా ఉన్నాను. అన్ని తెలుసు. ప్రజలను మోసం చేయొద్దండి. దయచేసి ఏదైతే విద్యుత్ ఛార్జీలు మీరు పెంచిన ఏదో ఇమీడియట్ గా తగ్గించాలి. మీరు అన్నమాట నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.